వినాయక చవితి వచ్చిందంటే చాలు గణేష్ మండపాల దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. కానీ ప్రకాశం జిల్లాలో గానా భజానా హాట్ స్టెప్పులతో అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు జరిగే వ్యవహారం మాత్రం వేరు. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో గత కొన్నేళ్లుగా ఈ తతంగం కొనసాగుతోంది. మత్స్యకారులు ఉండే గ్రామాలు కావడంతో పోలీసులు కూడా అటువైపు వెళ్లాలంటేనే భయపడిపోతారు. ఒకవేళ ఆ అశ్లీల నృత్యాలను అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపై స్థానికులు దాడులు చేసిన ఘటనలు అలాగే ఉన్నాయి. తాజాగా సింగరాయకొండ మండలం పల్లెపాలెంలో అదే జరిగింది. जीवंत ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పల్లెపాలెంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా పల్లెపాలెంలో రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. అడ్డుకునేందుకు ఎస్ఐ రమణయ్య సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. దీంతో రెచ్చిపోయిన స్థానికులు వారిపై కర్రలతో దాడి చేశారు. పోలీసు వాహనం అద్దాలు ధ్వంసం కాగా ఎస్ఐ హోంగార్డుకు గాయాలయ్యాయి. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారగా పోలీసులని అక్కడి నుంచి తరమేసి డాన్సులు కొనసాగించారు. దాడికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లారు. పల్లెపాలెం పెద్దలతో ఘటనపై చర్చించి సిబ్బందిపై దాడి చేసిన వారిని వెంటనే తమకు అప్పగించాలని కోరారు. ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసులను మోహరించారు. పల్లెపాలెం గొడవపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వెంకట్రావు తెలుసుకుందాం. వెంకట్రావు, పల్లెపాలెంలో తాజా పరిస్థితి ఏంటి? పోలీసులు గ్రామస్తులు ఏమంటున్నారు? స్వాతి, రాత్రి వినాయకోత్సవాల్లో భాగంగా హిజ్రాలతో నగ్నంగా వినాయక చవితి ఊరేగింపులో భాగంగా రికార్డ్ డ్యాన్స్లు వేయించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డ్యాన్సులు నిలిపివేయాలని చెప్పని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న మత్స్యకారులు కొంతమంది పోలీసులపై తిరగబడ్డారు. పోలీసులు వేసుకుని వెళ్లిన కారు అద్దాలు ధ్వంసం చేశారు. కారులో ఉన్న హోంగార్డు ఉపేంద్రకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతని తలకు తీవ్రమైన గాయమైంది. ప్రస్తుతం అతను ఒంగోలులోని రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే పోలీసుల పైన దాడి జరిగిన తర్వాత సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఒకసారిగా భారీ ఎత్తున కేపల్లిపాలెంని మోహరించారు. అయితే స్థానికంగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలోకి పోలీసులు రావద్దంటూ కూడా మత్స్యకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులపై తిరగబడిన వారిని తమకు అప్పగించాలని చెప్పని పోలీసులు ఆదేశాలు చేశారు. అయితే పల్లిపాలెం గ్రామంలో ప్రస్తుతం మత్స్యకారులు కట్టుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో తమ కట్టుబాట్లను ధిక్కరించి పోలీసులు గ్రామంలోకి రానివ్వని చెప్పని మత్స్యకారులు చెప్తా ఉన్నారు. అయితే రాత్రి పోలీసులపై దాడి చేసిన వాళ్ళని తమకు అప్పగిస్తే గానీ అక్కడి నుంచి వెళ్ళమంటూ పోలీసులు అక్కడే కూర్చున్నారు. అయితే దీనికి సంబంధించి ఇరు వర్గాల మధ్య ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. స్వాతి. రైట్ వెంకట్రావు, థ్యాంక్ యూ.